Today in our studio, we have a special guest, a person who has been helping a lot of people transform their lives in terms of building their health. Let us invite Reshma Reddy. Thank you UV Project Udan for inviting me and to share my journey. When did this start, KMR Enterprises? We started it in 2017. సో నాకేంటంటే ఫస్ట్ నుంచి ఏంటంటే సొసైటీలో కొంచెం చేంజ్ తీసుకురావాలి అనేది ఒక ఇష్టం అనమాట. ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్, ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. 37.7 million people are affected in this country exclusively with waterborne diseases. మోకాళ్ళ నొప్పులు వస్తాయని, ఆరో వాటర్ కూడా హెల్తీ కాదు, అన్ని తీసేస్తుంది అని చెప్పి స్టోరీస్ వచ్చాయి. చూడటానికి అన్ని వాటర్లు ఒకేలాగా ఉంటాయి కదా, మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? టేస్ట్ కోసం అని చెప్పి ఇంకా లో లెవెల్స్ తీసుకుంటున్నాం. అంటే వై పీపుల్ మీ దగ్గరికి ఎందుకు రావాలి? టంగనికి వెళ్ళొచ్చు కదా. అందరు ఏంటంటే వాటర్ తాగండి మంచిగా ఉండాలంటే వాటర్ తాగండి, కానీ ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగితే ఏదో డిసీజెస్ వస్తాయి, లేదా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, పెద్ద టాప్ బ్రాండ్స్ 4-5 ఉన్నాయి. వాళ్ళతోటి మీరు ఎలా కంపీట్ చేస్తారు? వాటర్ కంటామినేషన్ వల్ల మనకు మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మనం వాటరే మాక్సిమం మన బాడీకి. ఎవరైనా వాటర్ తాగు అంటున్నారు, కానీ మంచి వాటర్ తాగని ఎవరంటారు? ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుదాము అనుకున్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేశారు అని తెలియాలి. రాగానే మీరు ప్యూరిఫైర్ తీసేసుకోండి అని చెప్పేవాడు సేల్స్ మ్యాన్ అవుతాడు. సో ఐఎమ్ నాట్ ఎ సేల్స్ మ్యాన్. సో నేనేం చేస్తాను, ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాను. సో లెట్ దెమ్ డిసైడ్ ఆన్ దర్ ఓన్. వాళ్ళకి నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. లైక్ ఇప్పుడు TDS లెవెల్ నీకు ఎంత కావాలో నేను అంత ఫిక్స్ చేసి ఇవ్వగలుగుతాను. వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ సేల్ చేయాలని చూస్తారు తప్పించి మీకేం అవసరం అనేది ఎవరు సజెస్ట్ చేయరు. సో ఇప్పుడు మన బాడీకి ఎంత వాటర్ కావాలి అని అంటే మనం అంతా తీసుకోవాలి. ఆ వాటర్ కూడా ప్రాపర్ గా తీసుకోవాలి. నార్మల్ వాటర్ అనుకోండి, లైక్ ఇప్పుడు 100 to 300 మధ్యలో TDS గవర్నమెంట్ వాటర్ ఆల్రెడీ పంపిస్తుంది. మీకు మోర్ దెన్ 10,000 కస్టమర్స్ ఇన్ హైదరాబాద్ ఉన్నారని. వాటర్ అవేర్నెస్ చాలా తక్కువ మందికి ఉంది, దాని వల్ల చాలా ఇష్యూస్, డిసీజెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఐ కెన్ గివ్ సమ్ అవేర్నెస్ అండ్ ఐ కెన్ డూ సమ్ ఆఫ్ మై పార్ట్ టు ద సొసైటీ. Hello, welcome back to Project Udan, the UV Project Udan. Today in our studio we have a special guest, a person who has been helping a lot of people transform their lives in terms of building their health. In her journey, she found water to be the most important ingredient in one's health. Reshma Reddy, a MBA finance graduate turned entrepreneur. Her passion to help a lot of people. In the process, she identified water to be the source of a lot of things. Then she said, I will start a business dealing with water. Through KMR Enterprises, she helps a lot of people drink a safe drinking water so that their health will be improved. Let us hear from her what is our journey about, what is her, how she helped a lot of customers, and how are the customers' feedback, a lot of other things, and what is the future in store for all of us. Let us invite Reshma Reddy. Thank you UV Project Udan for inviting me and to share my journey. It's a pleasure having you here. Thank you. Okay, quickly share why did you start KMR? I know I gave that in the intro, but still we want to hear it from you. Why KMR Enterprises? Means starting from my journey, means I have worked as HR and coordinator. అక్కడ నేను ఎప్పుడైతే అలా వర్క్ చేస్తున్నానో నాకు ఆ జాబ్స్ అనేది అంత సాటిస్ఫాక్షన్ దొరకలేదు. లైక్ ఇప్పుడు కోఆర్డినేటర్ గా వర్క్ చేసినప్పుడు ఐ ఫేస్ ఫ్యూ ఇష్యూస్ విత్ ద సీనియర్స్, అండ్ లైక్ హెచ్ఆర్ గా వర్క్ చేసినప్పుడు అక్కడ కొన్ని చీటింగ్ ఇష్యూస్ విత్ ద క్యాండిడేట్స్. సో నాకు అక్కడ వర్క్ అనేది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సో నాకేంటంటే ఫస్ట్ నుంచి ఏంటంటే సొసైటీలో కొంచెం చేంజ్ తీసుకురావాలి అనేది ఒక చిన్న ఇష్టం అనమాట. ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్, ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. సో అందుకని నేను ఏం చేశాను అంటే దాంట్లో అలా చేంజ్ దేంట్లో చేయగలము అంటే ఒక్క ఎడ్యుకేషన్ ఫీల్డ్, 2 హెల్త్ ఫీల్డ్. ఈ రెండిటి వల్ల మనము సొసైటీకి మనం ఇవ్వచ్చు, సో మనం కూడా హ్యాపీనెస్ తీసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ లో సో ఐ ఫౌండెడ్ దట్ సో వాటర్ అవేర్నెస్ చాలా తక్కువ మందికి ఉంది, దాని వల్ల చాలా ఇష్యూస్, డిసీజెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఐ కెన్ గివ్ సమ్ అవేర్నెస్ అండ్ ఐ కెన్ డూ
some of my part to the society. Okay. So giving back to the society through water And- is you yes. identified. When did this start, KMR Enterprises? We started it in 2017. Based in Hyderabad? ఎట్లా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరే చేస్తారా ఎట్లాగా? మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి. సో యాక్చువల్లీ స్టార్ట్అప్ లైక్ మనకి ఏ ప్రోడక్ట్ అయినా కూడా అసెంబుల్ చేయకుండా ఏ ప్రోడక్ట్ కూడా పాసిబుల్ కాదు. స్పేస్ అనేది డిఫరెంట్ ప్లేసెస్ లో తీసుకుంటాము. సో ఇట్స్ అసెంబ్లింగ్ ప్రోడక్టే ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే కొన్ని నార్మ్స్ ఫాలో చేసి దాన్ని చేస్తాం అనమాట. Okay. లైక్ కొన్ని ఇవి ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి. సో ఇవి ఇంతనే చేయాలి, ఇలానే చేయాలి, ఇంత టీడీఎస్ లెవెలే ఉండాలి, అవి మనం పెట్టి సో దాని మీద కస్టమైజ్ చేసి మరి వాటర్ ప్యూరిఫైర్స్ అనేది ఇవి ఇస్తున్నాం. ఓకే. ఆ లెవెల్స్ అన్ని మీకు ఎవరు చెప్తారు? టీడీఎస్ అంటే గవర్నమెంట్ నార్మ్స్ అండి. ఆల్రెడీ అది గవర్నమెంట్ ఇది ఇంతనే తీసుకోవాలి, ఇది ఇంతనే ఉండాలి అని చెప్పి ఆల్రెడీ మనకి ఉంది. సో కానీ చాలా వరకు ఏంటంటే ఆ నార్మ్స్ ఫాలో చేస్తలేరు ఎవరు, అది ప్రాబ్లం. సో ఆ నార్మ్స్ ఫాలో చేయలేదు అనుకోండి, మనం నార్మల్ వాటర్ తీసుకున్నా ఆ వాటర్ తీసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనం ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే మన హెల్త్ మంచిగా ఉండడానికి. సో ఆ హెల్త్ బాగుండాలి అని అంటే మనం ఆ నార్మ్స్ ఫాలో చేయాలి. సో ఇప్పుడు మన బాడీకి ఎంత వాటర్ కావాలి అని అంటే మనం అంతా తీసుకోవాలి, ఆ వాటర్ కూడా ప్రాపర్ గా తీసుకోవాలి. చూడటానికి అన్ని వాటర్లు ఒకేలాగా ఉంటాయి కదా, మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? బోత్ ఆర్ నాట్ సేమ్. అవును, అన్ని ఒకేలాగా ఉంటాయి అని అంటే దాంట్లో మెయిన్ టీడీఎస్ లెవెల్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ టీడీఎస్ లెవెల్ వల్ల వాటర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు నార్మల్ డ్రింకింగ్ వాటర్ అనుకోండి, లైక్ 100 to 300 మధ్యలో ఉంటే మనకి టీడీఎస్ లెవెల్ బాగుంటుంది వాటర్ అనేది. డిజాల్వబుల్ సాల్ట్స్? అవును, టోటల్ డిజాల్వబుల్ సాల్ట్స్ టీడీఎస్. ఓకే. సో మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కూడా 100 to 300 మధ్యలో తీసుకోండి అని చెప్తున్నారు. సో కానీ మనం ఏంటంటే ఆ టేస్ట్ కోసం అని చెప్పి ఇంకా లో లెవెల్స్ తీసుకుంటున్నాం. మనకి ఆల్రెడీ బబుల్ క్యాన్స్ వీటన్నిటిలో ఏంటంటే మనకి చాలా తక్కువ లెవెల్ ఆఫ్ టీడీఎస్ తోటి మనకి ఇస్తున్నారు. అవి వాటర్ తాగడానికి బాగుంటాయి కానీ మనకి వెళ్ళిన తర్వాత యూజ్ లేదు. అందరు ఏంటంటే వాటర్ తాగండి మంచిగా ఉండాలంటే వాటర్ తాగండి, కానీ ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగితే ఏదైనా డిసీజెస్ వస్తాయి లేదా మనకి ఫిల్ అవ్వాల్సిన ఎసెన్షియల్స్ మన బాడీలో ఫిల్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు చెప్తారు యాజ్ అ వెల్నెస్ పర్సన్, మీరు చెప్తారు సో మీరు 3 liters వాటర్ తాగండి మీరు హెల్తీగా ఉంటారు అని మీరు చెప్తారు. కానీ ఇక్కడ మేము తాగే వాటర్ అది బోర్వెల్ వాటర్ అయితే హై టీడీఎస్ లో ఉండి తాగేస్తే నేను 3 liter వాటర్ తాగితే నాకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాలి. సరే ఆ 3 liter వాటర్ నేను తాగేస్తున్నా కానీ దాంట్లో ఏమీ లేవు, ఎసెన్షియల్ మినరల్స్ సంథింగ్ ఏమీ లేవు, అప్పుడు కూడా నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సింది. అంటే వాట్ వీ హావ్ సీన్ ఇన్ మై రీసెర్చ్, మీతో మాట్లాడడానికి ముందు చూస్తే there are about 37.7 million people are affected in this country exclusively with waterborne diseases. సో మీ దగ్గరికి ఎందుకు రావాలి ఎవరైనా? యాక్చువల్లీ వాటర్ నార్మల్ గా పొల్యూట్ కావు, నార్మల్ గా న్యాచురల్ ప్రాసెస్ లో వాటర్. ఇంతకు ముందు ఏంటంటే మనం అందరూ రివర్స్ లో వాటర్ తాగేవాళ్ళు, మన పెద్దవాళ్ళందరూ. సో ఆ రివర్స్ లో వాటర్ తాగే అన్ని రోజులు మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేది లేవు. ఆ వాటర్ ఎలా వచ్చాయి రివర్ లోకి, ఆ చాలా చెట్ల నుంచి ఆ వేర్ల నుంచి అలా పాస్ అవుతూ దాంట్లోకి వచ్చాయి. సో మన దాంట్లో ఏం మిక్స్ అయ్యాయి అంటే దాంట్లో ఉన్న ఆ చెట్టులో ఉన్న థింగ్స్ అన్ని మనకు దాంట్లో మిక్స్ అయ్యాయి కాబట్టి మనం హెల్తీగా ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది ఆ గవర్నమెంట్, ఏం చేస్తుంది అంటే ఆ వాటర్ ని మొత్తం ఒక పైప్ లైన్ ద్వారా ఇంటికి పంపిస్తుంది. ఆ పైప్ లైన్ ప్రాబ్లం, అక్కడ వాటర్ బానే ఉన్నాయి, గవర్నమెంట్ ఏదైతే మనకు సప్లై చేస్తుందో అది బానే ఉన్నాయి. అది వాటర్ పైప్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఆ పైప్ లో ఉన్న రస్ట్ గానీ, సో ఒకవేళ మధ్యలో ఏమైనా హోల్స్ సంథింగ్ ఉన్నప్పుడు దానికి వచ్చే ఒకవేళ డ్రైనేజ్ వాటర్స్ కలిసిపోవడం కానీ, సో అలా ఇట్లా చిన్న ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతాయి వాటర్, అక్కడ ఒక్కొక్కసారి చెత్త అలా ఉండిపోతుంది, అది కూడా వాటర్ లో మిక్స్ అయిపోతుంది. సో అలా మన ఇంటి దగ్గరకు వచ్చేసరికి అది పొల్యూషన్ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనకి రకరకాల వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ మిక్స్ అయిపోతున్నాయి, లైక్ రస్ట్ ఐదర్ ఎవ్రీథింగ్ అలా మిక్స్ అయిపోతున్నాయి, హార్డ్ మెటల్స్ కూడా మిక్స్ అయిపోతున్నాయి. సో దాన్నంతా ప్యూరిఫై చేసేది మనకు ఆర్ఓని. సో ఆర్ఓ అవన్నీ ప్యూరిఫై చేసి మనకి నార్మల్ మంచి వాటర్ ఇస్తుంది. కాకపోతే ఆర్ఓకి తెలియదు ఏంటంటే ఏది మంచిదో ఏది చెడ్డదో, సో అదేం చేస్తుంది అన్ని ఫిల్టర్ చేసిస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే అంటే ఈ మధ్య కొన్ని స్టోరీస్ కూడా వచ్చాయి, లైక్ ఆర్ఓ వాటర్ మంచిది కాదు అని చెప్పి. ఆర్ఓ వాటర్ కూడా హెల్తీ కాదు, అన్ని తీసేస్తోంది అని చెప్పి స్టోరీస్ వచ్చాయి. అవి కరెక్టే, అన్ని తీసేస్తోంది, కానీ మనం ఇంకొక క్యాటరేజ్ అనేది అక్కడ ఫిక్స్ చేస్తే, అల్కలైన్ క్యాటరేజ్ అనేది మనం అక్కడ ఫిక్స్ చేస్తే
ఇక్కడ ఇది ఏదైతే తీసేసిందో మళ్ళీ మనం యాడ్ చేసి పంపించేస్తాం. మన శరీరానికి కావాల్సినవన్నీ మళ్ళీ యాడ్ చేస్తారు. మళ్ళీ యాడ్ చేస్తాం. ఏమేమి యాడ్ చేయాలమ్మా నార్మల్ గా? నార్మల్ గా అయితే మనకి కాల్షియం, పొటాషియం, జింక్, సోడియం ఇవన్నీ వాటర్ లో ఉంటాయి. సో అదేంటంటే ఆర్ఓ ఫిల్టరింగ్ లో మనము ఇవి పెట్టు ఇవి తీసేయని మనం సపరేట్ చేయడానికి మన దగ్గర టెక్నాలజీ లేదు. సో కాబట్టి అన్ని తీసేస్తుంది అది. లైక్ హార్డ్ కెమికల్స్ తీసేస్తుంది, బ్యాక్టీరియాస్ సంథింగ్ అన్ని, దానికి ఏది హార్డ్ అనిపించిందంతా మొత్తం తీసేస్తే సాఫ్ట్ వాటర్ ఇచ్చేస్తుంది అది. సో మనం అడిషనల్ క్యాండిల్ ఒకటి పెట్టేసి మనకు కావాల్సిన మినరల్స్ మాత్రం దాంట్లో పెట్టేసి మనం ఆ వాటర్ నుంచి పాస్ అయిన వాటర్ తీసుకుంటే ఇట్స్ హెల్దీ. ఆర్ఓ బ్యాడ్ కాదు, కానీ ఆర్ఓ తర్వాత ఒక ఫిల్టర్ యాడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో నార్మల్ గా అందరు ఏంటంటే ఓన్లీ ఆర్ఓ తీసుకున్నారు అనుకోండి, సో ఓన్లీ ఆర్ఓ వాటర్ తాగడం వల్ల మనకి బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. అది రాంగ్, హార్మ్ఫుల్ అని కాదు, మళ్ళీ బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. మనకు ఆ బెనిఫిట్స్ కూడా కావాలి అనుకుంటే వీ హ్యావ్ టు యాడ్ వన్ ఎక్స్ట్రా క్యాటరేజ్ అనుకోవచ్చు. ఆల్కలైన్ వాటరే తాగాలంటారు మోస్ట్లీ. ఇప్పుడు మనం వాటర్ ఫిల్టర్ ఏది ఫస్ట్ ఆర్ఓ అన్నారు, ఆర్ఓ అంతా ఫిల్టర్ అయిన తర్వాత ఆర్ఓ నుంచి ఆల్కలైన్ వాటర్ కి మళ్ళీ ఇంకొక క్యాటరేజ్ పెడతారు. ఇవన్నీ మీ దగ్గరే అసెంబుల్ అవుతాయా? మీన్స్ యాక్చువల్లీ మనము ఇప్పుడు నార్మల్ వాటర్ అనుకోండి, లైక్ ఇప్పుడు 100 to 300 మధ్యలో టీడీఎస్ గవర్నమెంట్ వాటర్ ఆల్రెడీ పంపిస్తుంది. లైక్ మంజీరా వాటర్ గానీ, కృష్ణా వాటర్ గానీ, ఇంకా తుంగభద్ర వాటర్ సంథింగ్ ఇవన్నీ వస్తాయి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డిజైన్ వాటర్ ఉన్నాయి మనకి. సో ఒకవేళ ఆ వాటర్ కన్నా మిషన్ పెట్టాలి అని అడిగారు అనుకోండి కస్టమర్, అప్పుడు మనము ఓన్లీ యూవీయూఎఫ్ పెట్టుకోమని చెప్తాం. ఎందుకంటే మనకు అంత టీడీఎస్ లెవెల్ తీయాల్సిన అవసరం లేదు దాంట్లో. ఒకవేళ ఎవరైనా బోర్వెల్ వాటర్ ఫిక్స్ చేయండి మాకు అన్నారు అనుకోండి, అది 400, 500, 600, 700 అబో వెళ్ళిపోతుంది. దానికి కంపల్సరీ ఆర్ఓ పెడతాం. సో ఆర్ఓ పెట్టి దాని తర్వాత ఒక అడిషనల్ క్యాండిల్ యూజ్ పెడతాము. సో అడిషనల్ క్యాండిల్ మీరు ఆల్కలైన్ పెట్టుకోవచ్చు, కాపర్ పెట్టుకోవచ్చు, ఏదన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే అందరికి కాపర్ అవసరం లేదు. అవసరం లేదు. నేను సజెస్ట్ చేసేదంటే మీరు కాపర్ వెజల్స్ యూజ్ చేస్తున్నట్టు అయితే వాటిని ప్రాపర్ గా క్లీన్ చేసుకుంటూ యూజ్ చేస్తున్నట్టు అయితే అవసరం లేదు. ఒకవేళ ఎవరైతే యూజ్ చేయలేదు, మాకు తోమడం కష్టము, కొందరు ఉంటారు, సో మాకు క్లీనింగ్ కష్టం అని కొనరు, అసలు కాపర్ వెజల్స్ కొనరు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక కాపర్ క్యాటరేజ్ ఉంటది, సో అది యాడ్ చేస్తాం అనమాట వాళ్ళకి. మేము కస్టమైజింగ్ ఏం చేస్తామంటే, ఇప్పుడు మీరు కొద్ది రోజులు ఇది వాడండి, కొద్ది రోజులు మినరల్ క్యాటరేజెస్ వాడండి, కొద్ది రోజులు ఆల్కలైన్ వాడుకోండి, కొన్ని రోజులు కాపర్ వాడండి అని చెప్పి మేము కస్టమైజ్ చేస్తాం. అంటే ఒకే రకమైన మెటీరియల్ మన బాడీలోకి పోకుండా వీ కెన్ షిఫ్ట్ ఇట్ ఆల్సో. అది నార్మల్ గా కస్టమర్స్ ఎవరికి తెలియదు. సో నార్మల్ గా అందరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఆర్ఓ తీసుకోవాలేమో, ఓన్లీ యూవీ తీసుకోవాలి. ఇంకోటి కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి మనకి. లైక్ ఇప్పుడు కంపెనీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ సేల్ చేయాలని చూస్తారు తప్పించి మీకేం అవసరం అనేది ఎవరు సజెస్ట్ చెయ్యరు. సో మేము ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అని అంటే, మీకు ఎంత టీడీఎస్ లెవెల్ తాగితే మీరు కంఫర్టబుల్ ఉంటారు. సో టేస్ట్ లెవెల్స్ మారిపోతాయి సార్. ఇప్పుడు 80 తాగితే ఒక టేస్ట్ ఉంటుంది, 150 తాగితే ఒక టేస్ట్ ఉంటుంది, లైక్ 180 తాగితే ఒక టేస్ట్ ఉంటుంది, సో 300 తాగితే ఒక టేస్ట్ ఉంటుంది. అది అందరు తీసుకోలేరు, అది వాళ్ళ ఇష్టం అన్నమాట. లైక్ సో ఇప్పుడు వాళ్ళు 200 దగ్గర మేము కంఫర్టబుల్ ఉన్నాము అంటే మేము 200 సెట్ చేసి ఇస్తాం. నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, పెద్ద టాప్ బ్రాండ్స్ 4-5 ఉన్నాయి. వాళ్ళతోటి మీరు ఎలా కంపీట్ చేస్తారు? నేను అవి కొనుక్కుని తాగేచ్చు కదా. అంటే ఇప్పుడు ఒక వాటర్ ఫిల్టర్ ఉంది, దాన్ని పేరు చెప్పకూడదు, బట్ ఇట్స్ వెరీ పాపులర్ ఉంటుంది. అలాంటి పాపులర్ వాటర్ ఫిల్టర్ తోటి మీ వాటర్ ఫిల్టర్ ఎట్లా కంపేర్ చేస్తారు? అంటే ఇక్కడ సార్ ఇప్పుడు మీరు వాటర్ సేఫ్ అంటున్నారు కదా, లైక్ ఇప్పుడు మినరల్ వాటర్ సేఫ్ అంటున్నారు కదా. మినరల్ వాటర్ ప్యాకేజ్ అవుతున్నప్పుడు సేఫే, ఎందుకంటే మన వాళ్ళు కూడా అన్ని ల్యాబ్ టెస్ట్లు అన్ని చేస్తే వాళ్ళు పంపిస్తారు. బట్ అది ట్రావెల్ అయ్యి మీ దగ్గర మీ చేతిలోకి వచ్చేసరికి ఇట్స్ గెటింగ్ కంప్లీట్లీ కెమికల్ అయిపోతుంది అది. ఎందుకు అంటే దే ఆర్ గివింగ్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చేది ట్రాన్స్పోర్ట్ ఎలా అవుతాయి మీకు? ఆటోలో అయితే ఆటో వెళ్ళేటప్పుడు ఎండబడదా? ఎండబడినప్పుడు ఆ ప్లాస్టిక్ లోపలికి మిక్స్ అయిపోదా? సో మేము పర్సనల్లీ మేమేం చేస్తామంటే ఎక్కడికి పోయినా కూడా వీ క్యారీ వాటర్ బాటిల్స్. మేము మినరల్ వాటర్ బాటిల్ ని నమ్మము. ఎందుకు అని అంటే ఎమర్జెన్సీ అయితే తప్పదు, కానీ నమ్మము అని ఎందుకు అని అంటే అవి ట్రావెలింగ్ ప్రాసెస్ లో ఇట్స్ గెటింగ్ పాయిజన్డ్. సో అది మేము నమ్మట్లేదు. సో వాళ్ళు నామ్స్ ప్రకారం వాళ్ళు కూడా చేస్తున్నారు కాదండి. అదే కనుక మీరు ఇంట్లో ప్రాపర్ గా ఫిల్టర్ చేసుకొని గ్లాస్ లో ఫిల్ చేసుకొని తాగితే యు ఆర్ సేఫ్ అని మేము చెప్తున్నాం. అండ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ క్యారీ దట్ బాటిల్. సో దాంట్లో ప్లాస్టిక్ ఇన్క్లూడ్ అవ్వదు మీకు. సో మీ కస్టమర్లు
ఇది ఇలా మాకు అదే బాగుంది ఇది బాగుంటుంది ఇట్లా అలా కంపారిజన్ తోటి చేసినప్పుడు మీరు ఎట్లా డీల్ చేసి ఉంటారు? అంటే ఫస్ట్ పర్పస్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఎందుకంటే బీయింగ్ MBA graduate from finance, getting into this kind of business is a transformation. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో అబ్జెక్షన్స్ చాలా వస్తాయి. వన్ ఆఫ్ ది అబ్జెక్షన్ ఇస్ వాట్ ఐ రైజ్డ్. సో యాజ్ అ ఉమెన్ అంటే ఉమెన్ అనగానే అబ్జెక్షన్ లెవెల్స్ ఇవి టోటలీ డిఫరెంట్. ఓకే, అలాంటిది మీరు అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ని మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? రీజన్ ఏంటంటే మా ఛానల్లో దెర్ విల్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ విల్ బి సీయింగ్ దిస్, లాట్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుదాము అనుకున్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేశారు అని తెలియాలి. సార్ నార్మల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి అవేర్నెస్ అనేది ఉండదు. ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు మినరల్ వాటర్ బాటిల్ చాలా సేఫ్ కదా, నేను తాగొచ్చు కదా అని. నేను చెప్పే వరకు దాంట్లో ప్లాస్టిక్ కలుస్తుందని మీ మైండ్ లో కూడా లేదు, రైట్? సో ఇప్పుడు నా దగ్గరకు ఎవరైతే పీపుల్ వస్తారో సో వాళ్ళకి నేను ఫస్ట్ ఇచ్చేది అవేర్నెస్. ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, మీకేది సూటబుల్ మీరు అది చూస్ చేసుకోండి. రాగానే మీరు ప్యూరిఫైర్ తీసేసుకోండి అని చెప్పేవాడు సేల్స్ మ్యాన్ అవుతాడు. సో ఐఎమ్ నాట్ ఎ సేల్స్ మ్యాన్. సో నేనేం చేస్తాను, ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాను. సో లెట్ దెమ్ డిసైడ్ ఆన్ దర్ ఓన్. వాళ్ళకి నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. లైక్ ఇప్పుడు TDS లెవెల్ నీకు ఎంత కావాలో నేను అంత ఫిక్స్ చేసి ఇవ్వగలుగుతాను. సో నాకు ఇది టేస్ట్ నచ్చట్లేదు అంటే ఇమీడియట్లీ ఐ హ్యావ్ ద ఛాన్స్ టు డూ దట్. సో నార్మల్ కంపెనీస్ ఏంటంటే ఫిల్టర్స్ పోయినాయో వచ్చి చేంజ్ చేస్తారు. అసలు నాలెడ్జ్ అనేది లేనప్పుడు హౌ దే కెన్ కమ్ అంటే కస్టమర్స్ ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫస్ట్ థింగ్ నేను ఇచ్చే నాలెడ్జ్ కే ఫస్ట్ దే ఆర్ క్వశ్చన్స్ వాళ్ళు రేజ్ చేయలేరు. ఓకే, సో నేను ఇప్పుడు నార్మల్ కంపెనీలో కొన్నా ఆన్లైన్ లో కొన్నా నాకు అది వాళ్ళు కస్టమైజ్ చేసి ఇవ్వరు కదా. సో ఆ కస్టమైజేషన్ కోసమే వాళ్ళు స్పెషలైజ్డ్ అన్నమాట. మీ సర్వీస్ ఎంత ఫాస్ట్ గా ఉంటుంది? మాక్సిమం 1 day లోపల అయిపోతుంది సార్. నేను కస్టమర్స్ కి ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు బిఫోర్ డే లైక్ మీరు 4కో 5కో 6కో 7కో ఏదో ఒక టైంకి మీరు లాగిన్ చేసేసారనుకోండి కంప్లైంట్, నేను మార్నింగ్ అవర్స్ లో చేంజ్ చేస్తాను మీకు. లైక్ ఎందుకంటే టెక్నీషియన్స్ ఎప్పుడు కూడా మార్నింగ్ 9కి వచ్చారనుకోండి 6కి లాగౌట్ చేసేస్తారు. సో ఇప్పుడు నాకు మీరు కంప్లైంట్ 12కో 1కో ఇచ్చారనుకోండి వాళ్ళు ఆల్రెడీ వేరే సర్వీస్ లో ఉంటారు. సో అట్లాంటి టైంలో నేను మీకు ఇమీడియట్ సర్వీస్ ఇవ్వలేను. బట్ ఒకవేళ సర్వీస్ పర్సన్ ఫ్రీ ఉన్నాడు అనుకోండి ఐ కెన్ సెండ్. ఇప్పుడు నాకు మీరు ముందు రోజు 4కో 5కో 6కో అప్డేట్ ఇచ్చారు, లేదా 8కో 9కో 10కో కూడా అప్డేట్ ఇచ్చారు. నేను మార్నింగ్ అరే నాకు ఇది వచ్చింది నువ్వు వెళ్ళిపో ఫస్ట్ అక్కడికని నేను చెప్పగలుగుతాను. ఆల్రెడీ తను ఇంకొక సర్వీస్ చేస్తున్నారు అనుకోండి నేను అప్పుడు ఎలా పంపించగలుగుతా ఇమీడియట్. సో 1 day టైం మినిమం తీసుకుంటాను. పాసిబుల్ అయితే ఇమీడియట్ కూడా చేపిస్తాం, అర్జెన్సీ అయితే ఇమీడియట్ కూడా పంపిస్తాం. ఒకవేళ టెక్నీషియన్ లేకపోయినా చిన్న చిన్న లీకేజెస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా మేమే కూడా అటెండ్ చేసేస్తాం. సో అది మా కస్టమర్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో నాకు ఒక్క ఆన్సర్ చెప్పండి, అసలు మిగతా వాటి మీద కన్నా AMR ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చే వాటర్ ఫిల్టర్ ఎందుకు తీసుకోవాలి? మెయిన్ కస్టమైజేషన్. మనము నార్మల్ అందరూ జస్ట్ సేమ్ ప్యూరిఫైర్స్ అలా పెట్టేసి నువ్వు చూస్ చేసుకో అని చెప్తే వాళ్ళకే ఫస్ట్ తెలియదు ఏది చూస్ చేసుకోవాలని చెప్పి. నేను ఎప్పుడు ఇలా పెట్టేసి ఇలా చూస్ చేసుకో, ఏ పర్సన్ వచ్చి కూర్చున్న వెంటనే మీ ఫ్యామిలీ సైజ్ ఏంటండి, మీకు ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఒక వాటర్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు తాగి చూడండి, మీకు టేస్ట్ నచ్చితే ఓకే, నచ్చలేదు అంటే ఐ విల్ చేంజ్ ద సెట్టింగ్స్ అని నేను చెప్పి ఇస్తాను అనమాట. అండ్ ఇయర్లీ వాళ్ళకి అప్గ్రేడేషన్ చేస్తాను. దాంట్లో ఇది ఎవరికి తెలీదు, మన ప్యూరిఫైర్ మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అది ఎవరికి తెలీదు. ఇది నాకు కూడా తెలియదు, మా ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉంది కానీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనం ఎందుకని ఒకటే క్యాటరేజెస్ పెట్టుకొని లైఫ్ లాంగ్ తాగాలి? ఆ క్యాటరేజెస్ ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు మనం. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మార్చాలంటారు, నిజమేనా? అది ఓన్లీ బయట డస్ట్ ఫిల్టర్స్ సార్, లోపల ఫిల్టర్స్ అంతా అవసరం లేదు. లోపలవన్నీ ఏంటంటే మనకి యూసేజ్ ని బట్టి ఉంటుంది. సో యూసేజ్ ని బట్టి లైక్ ఎక్కువ వాటర్ ఎక్కువ TDS లైక్ బోర్ వాటర్ లో కొన్ని 700 800 కూడా ఉంటాయి, కొన్ని 500 600 ఉంటాయి. సో గ్రౌండ్ నుంచి వచ్చే వాటర్ ఇప్పుడు మీకు 400 500 ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ కి, మీ ఫిల్టర్స్ ఇదే వచ్చేసి 12 months 15 months కూడా వస్తాయి, 18 months దాకా కూడా వస్తాయి. మీరు 800 900 ఉంది అనుకోండి 9 months తగ్గిపోతుంది. సో ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్ అనేది అలా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా సర్టిఫైడ్ మీరు ఇచ్చే ఫిల్టర్స్ కంప్లీట్లీ. మనము ఇంకొకటి ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ చేసామనుకోండి, దాంట్లో ఏదన్నా మనకు కంప్లైంట్స్ వచ్చాయనుకోండి, లైక్ మోటార్స్ కానీ ఏదైనా FRs కానీ ఇవన్నీ మనకు వచ్చాయనుకోండి, నెక్స్ట్ టైం ఆ బ్రాండ్ మనము తీసుకోం.
మనకు ఒక 3 complaints to 5 complaints దాకా వచ్చినాయి. ఒక దగ్గర ఫెయిల్ అయితే ఓకే ఛాన్స్ అనుకుంటాం. 5 అయినాయి, 6 అయినాయి, 10 అయినాయి, మళ్ళీ ఆ బ్రాండ్ ని మనం మీద తీసుకుంటాం. రిపీటెడ్ గా వస్తే అంతే, అది కంప్లీట్ గా చేంజ్ చేసేస్తాం. మరి అప్పుడు చేంజ్ చేసినప్పుడు వాళ్ళకి అలాంటిదే దొరకాలి కదా, ఆ ఫిట్మెంట్ ఉంటుందా? లేదు సార్, అది లైక్ ఇప్పుడు ఒకే ప్రోడక్ట్ డిఫరెంట్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఇప్పుడు మనకి ఎఫ్ఆర్ ఉంది అనుకోండి, ఆ ఎఫ్ఆర్ అనే ప్రోడక్ట్ 5-6 కంపెనీస్ ఉంటాయి దాంట్లో. మనం ఒక బ్రాండ్ తెచ్చుకున్నప్పుడు ఆ బ్రాండ్ మనకు నచ్చకపోతే వీ కెన్ టేక్ అనదర్ బ్రాండ్, రిప్లేస్ చేయవచ్చు. మనకి ఎఫిషియన్సీ ఇంపార్టెంట్. మనం వారంటీ కూడా ఇస్తాం. మనకి కంప్లీట్ 1 year దాకా వారంటీ ఉంటుంది. సో ఆ వారంటీలో కొన్ని ఏదైనా పోయినాయంటే మనం చేంజ్ చేసిస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు అక్రాస్ హైదరాబాద్ సర్వీస్ చేస్తారా? ఎంత ఉంది మీ కేఎంఆర్ ఎంటర్ప్రైజెస్ ఒక ఇది రీచ్? మంచి మంచి కంపెనీస్ లో వర్క్ చేసిన టెక్నీషియన్స్ మనకు ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ఉన్నారు. సో మనకి అందరూ కాంటాక్ట్ లోనే ఉన్నారనమాట. ఇస్ ఇట్ ట్రూ దట్ మీకు మోర్ దెన్ 10,000 కస్టమర్స్ ఇన్ హైదరాబాద్ ఉన్నారని? ఎస్ సార్, ఆల్మోస్ట్ 20 years నుంచి సర్వీస్ లో ఉన్నాం సార్. ఆల్మోస్ట్ 20 years నుంచి లైక్ కంపెనీస్ తో కూడా వర్క్ చేసాము. సో ఆల్మోస్ట్ ఉన్నాం అనమాట 20 years నుంచి దీంట్లో. అంటే సపరేట్ గా మనము మన కస్టమైజేషన్ తీసుకున్న రీజన్ ఏంటంటే కంపెనీస్ లో వెళ్తే వాళ్ళు సేల్ అనే తప్ప దేని మీద కాన్సన్ట్రేట్ చెయ్యరు. ఇంకొకటి ఏంటంటే ఏ కంపెనీ వాళ్ళు కూడా వెళ్ళి టీడీఎస్ చెక్ చేసి మరి నీకు ఈ వాటర్ ప్యూరిఫైర్ బెస్ట్ అని సజెస్ట్ చెయ్యరు. సో మేమేం చేస్తాం, ఫస్ట్ టీడీఎస్ లెవెల్ చెక్ చేస్తాం, వాళ్ళ ఇంట్లో చేసి సైట్ విజిట్ చేస్తాం. కంపల్సరీ సైట్ విజిట్ వచ్చి ఒకవేళ మోడల్ చెక్ చేసుకుంటా అన్నా కూడా నేను చెప్తాను, మోడల్ ఏముంది మేడం, లోపల పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్. సో టీడీఎస్ లెవెల్ చెక్ చేసి దాంట్లో మెమ్రైన్ ది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మళ్ళీ మనకి ఎంత గ్రేడ్ మెమ్రైన్ వేయాలి అని కూడా ఉంటుంది అనమాట. సో ఆ గ్రేడ్ మెమ్రైన్ ని కూడా మనం చెప్తాము, మీకు ఈ గ్రేడ్ మెమ్రైన్ వేస్తాము, మీకు ఎక్కువ రోజులు వస్తుంది. సో అట్లా కూడా చేసాం కస్టమర్. లైక్ ఆ కంపెనీస్ నుంచి బయటకు రావడానికి రీజనే అదనమాట. క్రిటికల్ క్వశ్చన్, దీస్ డేస్ ఈ మధ్యకాలంలో హైడ్రోజన్ వాటర్ మంచిది, ఓవర్ అండ్ అబవ్ ఆల్కలైన్, దానికి ఒక జపనీస్ కంపెనీ ఒకటి is actively promoting it for a very long time. దాని కాస్ట్ కూడా is pretty మిగతా వాటితో చూస్తే హై అనుకోదు కానీ బట్ ఇట్ ఈస్ అది స్లైట్లీ ఆన్ ది హయ్యర్ సైడ్. పేరు చెప్పేచ్చాము అనుకుంటాను. దాన్ని ఏమంటారంటే కెంగన్ వాటర్ అని అంటారు కదా. అందరికీ తెలిసిందే, వెరీ పాపులర్ మార్కెట్ లో, చాలా ఏళ్ల నుంచి కూడా ఉంది. నాకు తెలిసి 60-70 years మేబీ ఇంకా ఎక్కువ. ఆ కెంగన్ వాటర్ కి, ఆ హైడ్రోజన్ వాటర్, ఆ కెంగన్ వాటర్ కి మీరిచ్చే వాటర్ దీనికి ఏ డిఫరెన్స్ ఏంటి? అంటే వై పీపుల్ మీ దగ్గరికి ఎందుకు రావాలి? కంగన్కి వెళ్ళొచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హై కాస్ట్ ప్రోడక్ట్. మనకి ఇప్పుడు అల్కలైన్ ఏదైతే మనము ఫిక్స్ చేస్తున్నామో అది చిన్న లెవెల్లో ఉంటుంది సార్. అది వాళ్ళు పెట్టేది ఏంటంటే కొంచెం పెద్ద లెవెల్లో ఉంటుంది. అది కొద్దిగా క్యాటరేజెస్ అది ఇంక్రీజ్ చేయడం అది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు మనము చేసేది కూడా పర్పస్ అనేది సర్వైవ్ చేస్తుంది, వాళ్ళు చేసేది కూడా చేస్తుంది, సర్వైవ్ చేస్తుంది. బట్ అదేంటంటే ఇంకొంచెం హై గ్రేడెడ్ ది యూజ్ చేస్తారు అంతే దాంట్లో. సో దాని గురించి అంటే ఇప్పుడు మీకు నార్మల్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మీకు చెప్పేది ఏంటంటే, నార్మల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, లైక్ 10-20 రూపీస్ బాటిల్స్ ఉంటాయి కదా, దానిలో అంతా మీకు టీడీఎస్ లెవెల్ 70-80 చూపిస్తుంది. అదే మీరు ఒక 100 రూపీస్ 200 రూపీస్ బాటిల్స్ దొరుకుతాయి మనకి, నేమ్ లైక్ హిమాలయన్ కానీ సంథింగ్ హై గ్రేడెడ్. దాంట్లో మీకు టీడీఎస్ లెవెల్ ఎంత ఉంటుంది తెలుసా? గెస్ చేయండి. 150 ఉంటుంది అనుకుంటున్నారా? 150, 180, 190 ఉంది దాంట్లో. పిహెచ్ లెవెల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో దీంట్లో పిహెచ్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి. సో మీకు టీడీఎస్ లెవెల్ పెరిగే కొద్దీ వాళ్ళు బాటిల్ ప్రైస్ పెంచారు, వాటర్ ప్రైస్ పెంచారు వాళ్ళు. మనం ఏంటంటే అన్ని పెట్టుకొని మనం లో టీడీఎస్ మనం తాగుతున్నాం. 10 రూపీస్ బాటిల్లో లో టీడీఎస్ మనకి ఇస్తున్నారు. సో టీడీఎస్ లెవెల్ 100 to 300 మధ్యలో చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఇప్పుడు ఆ కిట్ ఏమన్నా ఉందా? అంటే మనం ఈ వాటర్ టీడీఎస్ లెవెల్ గానీ అది చెక్ చేయడానికి పిహెచ్ లెవెల్ చేయొచ్చు. ఇది మనకి నార్మల్ బయట ఎక్కడైనా కూడా మనకి సేమ్ టెస్ట్లు ఉంటాయి. సో ఇది వచ్చేసి ఒకటి టీడీఎస్ మీటర్ అంటాం ఇది. సో ఈ టీడీఎస్ మీటర్ వచ్చి ఎంత టీడీఎస్ ఉందో మాత్రమే చెప్తుంది, వాటర్ లో ఎంత టీడీఎస్ ఉందో మాత్రమే చెప్తుంది. ఇది మనకు బోర్వెల్ వాటరా లేకపోతే డ్రింకింగ్ వాటరా, సో అది అనేది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు దీంతో. ఇది వచ్చి బబుల్ క్యాన్ వాటర్. ఓకే,
సో ఈ బబుల్ క్యాన్ వాటర్ లో మనం జస్ట్ చెక్ చేద్దాం ఎంత టీడీఎస్ ఉంది అని. ఉంది 19. సో నేను ఎంత తాగాలని చెప్పాను సార్ టీడీఎస్? సో ఇప్పుడు 19 వచ్చింది. ఏది ఇది? బబుల్ క్యాన్. బబుల్ క్యాన్ వాటర్ అంత బిజినెస్ చేస్తాను కదండి. అంటే ఇప్పుడు బబుల్ క్యాన్ వాటర్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ ఫిల్టర్ అనేది ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఒక కెమికల్ వాడతారు, లైక్ ఇంకా నేను నేమ్ చేయొద్దు దాన్ని. సో ఆ కెమికల్ వాడడం వల్ల దాంట్లో టేస్ట్, స్మెల్, ఎవ్రీథింగ్ పోతుంది, కానీ అది ప్రాపర్ ప్యూరిఫికేషన్ కూడా కాదు. ప్లస్ ఇంకోటి ట్రాన్స్పోర్ట్ లో నార్మల్ సన్లైట్ వల్ల దాంట్లో ఉన్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా దాంట్లో కూడా వెళ్ళిపోతుంది. సో ఇది చాలా అంటే ఇంత లో లెవెల్ టీడీఎస్ తాగితే గనక ఇంకా డైజెషన్ ఇష్యూస్ కానీ ఇవన్నీ రాకుండా ఎట్లా ఉంటాయి? ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు ఇంకొక వాటర్ ఏంటిది మనం టెస్ట్ చేయాల్సింది? ఇంకోటి ఇది వచ్చి బోర్ వాటర్. అంటే బోర్ వాటర్ అంటే లైక్ గవర్నమెంట్ పంపించే ట్యాప్ వాటర్ అనుకోండి. 281 ఉంది. 281 అంటే 100 to 300 మధ్యలో. సో అది దాని నార్మ్స్ ప్రకారం గవర్నమెంట్ ఏదైతే నార్మ్స్ ఉన్నాయో, సో ఆ నార్మ్స్ ప్రకారం 100 to 300 మధ్యలో మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ ఈ వాటర్ మనము తాగొచ్చు మంచిదే, కానీ ఒక రకంగా ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుంది అని అంటే ఇవి కూడా పైప్స్ లో నుంచి పాస్ అయ్యి వస్తాయి కదా, ఇంప్యూరిటీస్ మిక్స్ అయిపోతున్నాయి. స్టార్టింగ్ పాయింట్ లో సేఫ్ ఉంది, మన దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇంప్యూరిటీస్ యాడ్ అయిపోతున్నాయి దీనికి. అందువల్ల దీనికి ఆర్ఓ పెట్టి మనం ప్యూరిఫికేషన్ చేస్తాం దీన్ని. ఇప్పుడు దీనిలో పిహెచ్ వాల్యూ ఎలా చెక్ చేస్తాం? దీంట్లో పిహెచ్ వాల్యూ కోసము మనం ఇది లిక్విడ్ ఒకటి యూజ్ చేస్తాము. ఇది వచ్చి పిహెచ్ టెస్టర్ అంటారు. ఇది ఒకటి. దీని వల్ల మనకి ఏమి అర్థమవుతుంది అని అంటే లైక్ అసిడిక్ గా ఇప్పుడు ఇక్కడ 0 to 7 అనేది మనకు న్యూట్రల్ పిహెచ్. ఇటు నుంచి ఉండేదాని మొత్తం అసిడిక్ అవుతుంది. 7 to 0 అసిడిక్. సో ఆ వాటర్ మనం తాగకూడదు. సో ఈవెన్ 6 ఉన్నా కూడా ఓకే, 6 to 7 అవన్నీ 6, 7, 8 ఈ రేంజెస్ వరకు మనం తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ మరీ 0, 1, 2, 3 ఇవి చాలా డేంజరస్ అన్నమాట, చాలా అసిడిక్. మనకి అసిడిటీ ప్రాబ్లమ్స్ అని కానీ హెల్త్ స్టమక్ కి రిలేషన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి, ఇండైజెషన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ అసిడిక్ వాటర్ తీసుకోవడం వల్ల వస్తాయి అన్నమాట. వాటర్ కంటామినేషన్ వల్ల మనకు మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే మనం వాటరే మాక్సిమం మన బాడీకి. ఎవరైనా వాటర్ తాగు అంటున్నారు కానీ మంచి వాటర్ తాగని ఎవరు అంటున్నారు? సో వాటర్ తాగడం ఇంపార్టెంట్ కాదు, మంచి వాటర్ తాగడం ఇంపార్టెంట్. ఇది బబుల్ క్యాన్ వాటర్. దీంట్లో మనం చూద్దాం ఎలా వస్తుంది అని చెప్పి. మీరే చూసి చెప్పండి ఏ లెవెల్లో ఉంది అని చెప్పి, ఆ కలర్ ని బట్టి మీరు నెంబర్ చెప్పండి. 3 ఉంది. 3 మనకి ఎంత ఉండాలి? మినిమం 7, 6, 7 ఉంటే 7 ఈజ్ న్యూట్రల్. 6 ఉన్నా కూడా ఓకే, అగ్రేడ్. బట్ 3 ఉంది అది. ఇప్పుడు ఈ వాటర్ తాగితే మనకి డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఎలా ఉంటాయి? మన బాడీలో మన స్టమక్ లో బర్నింగ్ సెన్సేషన్స్ కానీ ఇవన్నీ రాకుండా ఎలా ఉంటాయి? ఇంకా ఇదేమో నార్మల్ బోర్ వాటర్, మున్సిపల్ వాటర్. about 10, 11 ఉంది అది. సో టీడీఎస్ లెవెల్ ప్రాపర్ ఉంటే పిహెచ్ కూడా ప్రాపర్ ఉంటుంది. టీడీఎస్ లెవెల్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అది అసిడిక్ నేచర్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో అది సో మనకి ఇది టీడీఎస్ లేకపోయినా మనం ఈ కలర్ తోటి వీ కెన్ అనలైజ్ వాటర్ ది అని చెప్పి. అది క్లీన్ అయితే ఇంకొంచెం వైలెట్ కలర్ గా వస్తుంది మనకి. ఎంత వైలెట్ కలర్ అయితే అప్ టు 14 ఎంత? 14 దాకా అంటారు. మనం మోస్ట్లీ ఒక 10, 12, 7 తర్వాత ఏం మేనేజ్ చేసినా ఫైన్. 6 లోపు 7 లోపు మేనేజ్ చేయకూడదు, అది కంప్లీట్లీ అసిడిక్ వాటర్. 7 పైన మనం ఏ నెంబర్ మేనేజ్ చేసినా కూడా యాక్సెప్టబుల్. సో మీరు ఇచ్చే ఫిల్టర్లన్నీ కూడా కన్వర్ట్ టు ఏ వాటర్ నైనా కూడా
7 అబోవ్ చేసేసి బోర్వెల్ వాటర్ ని కూడా మనం ఆర్ఓలో చేస్తాము. ఇప్పుడు ఈ వాటర్ లో కూడా ఇంప్యూరిటీస్, హార్డ్ మెటల్స్, కెమికల్స్, బ్యాక్టీరియా, వైరస్ అన్ని కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. ఓకే. మా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మా ఛానల్ కి వచ్చి చూసే ఈ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి యాజ్ ఎ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఓకే, యు ఆర్ ఆల్సో యంగ్, బట్ మీరు వచ్చే మంచి ఇన్స్పైరింగ్ ఏంటి అంటే ఆల్రెడీ యూ బికమింగ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రమ్ ఎంబీఏ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అవటం, డీలింగ్ విత్ సో మెనీ, బిల్డింగ్ 10,000 కస్టమర్ బేస్ బిల్డ్ చేయడం ఇస్ గ్రేట్ స్టోరీ, డెఫినెట్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ. మీరు అప్స్ అండ్ డౌన్స్ చూశారు అండ్ యు నో హౌ టు డీల్ విత్ వెరైటీ ఆఫ్ కస్టమర్స్ అని, బట్ స్టిల్ యు ఆర్ ఇన్ దిస్. అంటే కొంతమంది గట్టి గట్టిగా అరిచే కస్టమర్లు కూడా ఉంటారు, అందరూ సాఫ్ట్ గా ఉండాలని రూల్ లేదు. ఒక కస్టమర్ అయితే ఈవెన్ పోలీస్ ని కూడా తీసుకొచ్చారు డైరెక్ట్. సో అలాంటి వాళ్ళు కూడా, బట్ స్టిల్ యూ అండి అంటే ఆ నిబద్ధత ఏంటి, మీరు ఆ నిబద్ధతగా మనకి మా వ్యూవర్స్ కి చెప్తే. ఉంటాయి సార్. ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్నాం మనం. మార్కెటింగ్ దాంట్లో ఏంటంటే అందరూ ఒకేలాగా అయితే కంపల్సరీ ఉండరు. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. లైక్ మనము ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి ప్రాపర్ గా. సో సమ్ టైమ్స్ వాళ్ళకి తెలియకుండా అరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలియదు నిజానికి సో ఏంటి అని చెప్పి, తెలియకపోయినా వాళ్ళు అరిచేస్తారు. సో నువ్వు అరిచినంత మాత్రాన నువ్వు రైట్ కాదు, కామ్గా ఉన్నంత మాత్రాన మనం రాంగ్ కాదు. సో లైక్ ఉంటారు, ప్రతి ఒక్క వాళ్ళని హ్యాండిల్ చేయాలి. ఇంకా మార్కెటింగ్ అంటేనే అట్లానే ఉంటుంది. సో కొన్నిసార్లు నో తీసుకోవాలి, కొన్నిసార్లు ఎస్. ఇప్పుడు కొంతమంది మన దగ్గర మొత్తం తీసుకొని లైక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా బయట పోయి కొనుక్కోవడం ఉంటాయి, అది నార్మల్. మీరు చేసే వ్యాపారం మీద బాగా అవగాహన తెచ్చుకోవడం, ఎడ్యుకేట్ అంటే కస్టమర్ కి ఆ అవగాహన ఎడ్యుకేట్ చేయడం ఇస్ ఇంపార్టెంట్ అంటారు. మన మెయిన్ ఇది కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ కదా సార్. సో మనం కంపల్సరీ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్. వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చూస్ చేసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి చాలా వరకు చాలా ఇయర్స్ నుంచి కూడా కస్టమర్స్ ఉన్నారు. సో సర్వీస్ కావాలన్నా ఏదన్నా కూడా ఇమీడియట్ మనం గుర్తు వస్తాము, ఎందుకంటే మనం ఆ రేంజ్ లో మనం సర్వీస్ కూడా ఇచ్చాము వాళ్ళకి. సో ఏ టైంలో అయినా మనం సర్వీస్ ఇస్తాము, ప్లస్ వాళ్ళకి తగ్గట్టుగా మనం ఇస్తాం కాబట్టి దే ప్రిఫర్ అస్. అండ్ చాలా వరకు మాకు రెఫరెన్సెస్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఉన్నారు మీరు? మీ ఆఫీస్ ప్రెసెంట్ అయితే ఆఫీస్ లొకేషన్ బండ్లగూడ జాగర్ లో ఆపరేట్ అవుతోంది. సో సర్వీసెస్ సన్ సిటీ ఇన్ హైదరాబాద్. అవును. కానీ మీరు నమ్మరు, మాకు ఆఫీస్ కి వచ్చి బుకింగ్ ఇచ్చే వాళ్ళు 10 మెంబర్స్ అయితే మేము సైట్ కి పోయి క్లోజ్ చేసే వాళ్ళు 100 మెంబర్స్. సో మా దగ్గర ఆఫీస్ కి వచ్చి చూసి అంత చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ వి గో టు సైట్, వి ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్. క్లోజింగ్ అంతా అక్కడే చేసేసుకుంటాం మేము. ఆన్ టైం సర్వీస్ ఎవ్రీ టైం. సర్వీస్ గురించే ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం మెయిన్. సో మా నార్మల్ గా కంపెనీస్ లో వీటిల్లో సర్వీస్ ఇవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు రిజిస్టర్ ఇన్ కస్టమర్ కేర్ సంథింగ్ లైక్ 3 days 5 days డిపెండ్స్ ఆన్ టెక్నీషియన్ పంపిస్తా ఉంటారు, ఆ లైన్ వైజ్ నెంబర్ వైజ్. మనకు అలా ఉండదు, డైరెక్ట్ గా మనము షేర్ చేసేస్తూ ఉంటాం, ఏ రోజుకి ఆ రోజే సర్వీస్ అయిపోతూ ఉంటుంది. సో కస్టమర్ సర్వీస్ ఒకటి, గెటింగ్ ఎడ్యుకేటెడ్ అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా ఒక బిజినెస్ చెయ్యాలి అంటే ఆ బిజినెస్ నుంచి మీరు చాలా మందికి సహాయం చేయాలంటే, హెల్ప్ చేయాలన్నా కూడా ఆ ప్రోడక్ట్ కి మీరు బాగా కీప్ ఆన్ అంటే మీరు ఎప్పటికప్పుడు నిరంతరంగా స్టూడెంట్ లా ఉండి నేర్చుకుంటూ కస్టమర్కి మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ కస్టమర్ని ప్రైమరీగా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే మీకు మంచి బిజినెస్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ రేష్మారెడ్డి గారి ఫైనల్ థాట్స్ ఆన్ ది బిజినెస్. షీ హాస్ సీన్ అ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అంటే కస్టమర్లు చేయటం అంటే నేను ఇవన్నీ కవర్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే ఆఫ్లైన్ నేను ఇవన్నీ మాట్లాడాను. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ కస్టమర్స్ ట్రబుల్సమ్ అనకూడదు కానీ, బట్ ట్రబుల్సమ్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకి. బట్ ఎంత ట్రబుల్సమ్ ఉన్నా కూడా దే ఆర్ విత్ దెమ్. అంటే వీళ్ళు ఇచ్చే సర్వీస్ కానీ ద వే దే అప్రోచ్ ది కస్టమరు, వాళ్ళ కస్టమర్కి ఉన్న సమస్యని వీళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి ఇచ్చే సొల్యూషన్ తోటి స్లోగా ఒక్కొక్క కస్టమర్ మారి అండ్ దెన్ దే బిల్ట్ అన్ ఎంపైర్ విత్ అబౌట్ 10,000+ customers. మోస్ట్లీ 80% as రిఫరల్ కస్టమర్స్. సో మీరేం చేయాలి అంటే మీ ప్రోడక్ట్ మీద బాగా మీకు అవగాహన రావాలి, బాగా చదువుకోవాలి, కీప్ ఆన్ అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్, ఆ ఎడ్యుకేషన్ బాగా చేసుకోవాలని రేష్మారెడ్డి గారి మంచి సజెషన్ మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ అస్.
అంటే మీరు చాలా బిజీ ఉన్న షెడ్యూల్లో మీరు మాకు టైం ఇవ్వటం ఇస్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. సో ఈ ప్రాజెక్ట్ త్రూ నేను ఒక అవేర్నెస్ ఇచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.